హరే కృష్ణ. ధర్మరాజుకి ఇప్పుడు బృహద మహర్షి ఒక కథ చెప్తాడనమాట. ఎలాంటి కథ అంటే నలదమయంతుల కథ చెప్తాడు. ఈ కథ చాలా గొప్పది. పురాణాల్లో గొప్పగా చెప్తారు ఈ కథ గురించి. ఈ కథ వింటే మనకు కూడా చాలా మంచిది. ఎందుకంటే కలి ప్రభావం, కలిపురుషుడు యొక్క ప్రభావం మన మీద పనిచేయకుండా ఉంటుందని అంటారనమాట. అలాంటి కథే ధర్మరాజుకి ఇలా కథ గొప్పగా ఆయన బాధపడుతున్నాడు కదా, ఆయనకి కొంచెం ధైర్యాన్ని తీసుకురావడానికి మోటివేషన్ క్లాసెస్ అనమాట. ఇలా చెప్తాడనమాట ధర్మరాజుకి. ఇక వీళ్ళు ఎవరంటే నలదమయంతులు. నలుడు ఎవరంటే నిషాదపు రాజు అయిన వృషసేనుడి యొక్క కొడుకు. దమయంతి ఎవరంటే విదర్భరాజు భీమ కూతురు అనమాట. వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకుంటారనమాట. ఎలాగంటే నలుడి యొక్క రాజ్యానికి వ్యాపారవేత్తలు కొంతమంది వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళేంటి అన్ని రాజ్యాల గురించి మాట్లాడుకున్నప్పుడు దమయంతి రాజ్యం గురించి మాట్లాడుకొని దమయంతి చాలా అందగత్తంట, ఆమె అసలు సౌందర్యం చెప్పలేనిదంట అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటే నలుడు వింటాడు. నలుడు విని ఆయనకి తెలియకుండా ఆయనే ప్రేమిస్తాడనమాట. అంత అందగత్త, అవును ఒక్కసారన్నా చూడాలి అని అనుకుంటాడు, కానీ చూడరన్నమాట. ఇలానే దమయంతి రాజ్యంలో ఆయన నలుడు గురించి గొప్పగా చెప్తారు. ఎలాగంటే నలుడు చాలా గొప్పవాడు, విలువిద్యలో గొప్పవాడంట, గుర్రపు స్వారీలో గొప్పవాడు అని గొప్పగా చెప్తుంటే చెలికత్తెలు విని దమయంతికి చెప్తారు. దమయంతి కూడా ఇంతకు ముందు వింటది. ఇలా ఒకళ్ళొకళ్ళు తెలుసుకోకుండా ప్రేమించుకుంటారు. దమయంతి అయితే విపరీతంగా ప్రేమించేస్తుంది. నలుడిని ఎప్పుడెప్పుడు చూడాలా, నలుడిని ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా, అసలు నలుడు గురించి విపరీతంగా ఆలోచిస్తుంది అన్నమాట. ఇలా ఉన్న సమయంలో నలుడి రాజ్యానికి హంసలు వస్తాయి అన్నమాట. ఈ హంసలు ఎక్కడుంటాయి? మానస సరోవరంలో ఉంటాయి, హిమాలయాల్లో ఉంటాయి. అలాంటి హంసలు నలుడి రాజ్యంలో వచ్చి సరోవరంలో ఆడుకుంటూ ఉన్న సమయంలో నలుడు పట్టుకుంటాడు. గట్టిగా పట్టుకోగానే హంస భయపడుతుంది. భయపడి హంస చెప్తుంది, నువ్వు నన్ను వదిలేస్తే నీకు ఒక హెల్ప్ చేస్తాను అని అంటది. నువ్వు నాకేమి హెల్ప్ చేస్తావు అని అడుగుతాడు నలుడు. అడిగి నువ్వెవరిని ప్రేమిస్తున్నావో నాకు తెలుసు, నువ్వు దమయంతిని ప్రేమిస్తున్నావు కదా, నేను వెళ్ళి దమయంతి రాజ్యంలో చెప్తాను అని హంస చెప్తుంది అనమాట. అప్పుడు వదిలేస్తాడు హంసని. వెళ్ళి రాజ్యంలో చెప్తుంది. ఈ హంసలు ఎంత గొప్పవంటే పాలని నీళ్ళని వేరు చేయగలవు అనమాట. ఇలా హంస అనే బిరుదు ఎవరు పెట్టుకుంటారంటే రామకృష్ణ పరమహంస పెట్టుకుంటారు కదా. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే సమాజంలో చెడుని వదిలేసి మంచిని మాత్రమే గ్రహిస్తారు కాబట్టి హంస అని బిరుదు పెట్టుకుంటారనమాట. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులకి లాస్ట్లో హంస అని పెడతారనమాట. తర్వాత నలుడి రాజ్యంలో దమయంతి రాజ్యంలో ఏం జరుగుతుందో, దమయంతి తండ్రి ఎలా ఆలోచిస్తున్నాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.